యుద్ధం మళ్ళీ మొదలైంది. యుద్ధం పైన ట్రంప్ సంచలన ప్రకటన కూడా చేశారు. వెంటనే హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేయాలని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ ఓపెన్ చేయకపోతే సీజ్ ఫైర్ ఒప్పందం బ్రేక్ చేసినట్టు అవుతుంది, కాబట్టి మీపై మళ్ళీ దాడి చేయాల్సి వస్తుందని ట్వీట్ చేశారు ఆయన. సీజ్ ఫైర్ చర్చలు ముగిసే వరకు యుఎస్ బలగాలు ఇరాన్ చుట్టే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయంటూ కూడా హెచ్చరించారు ఆయన. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ హైటెన్షన్ మొదలైంది. ఇజ్రాయెల్ దాడులపైన తీవ్రంగా స్పందించింది ఇరాన్. ఈ దాడులకి నిరసనగా హార్మూజ్ జలసంధిని కూడా మళ్ళీ మూసివేసింది. ఇరాన్ చర్యల నేపథ్యంలో ట్రంప్ ఈ వార్నింగ్ ఇస్తున్నారు. సో మన 12 hours ఆఫ్ పక్కా వార్నింగ్ ఇచ్చి టైం అండ్ డెడ్ లైన్ పెట్టిన డొనాల్డ్ ట్రంప్ అంతలో 12 hours ముగియక మునిపే యుద్ధం ఆగిపోయింది అన్నాడు. యుద్ధం ఆగిపోయింది అనేటువంటి మళ్ళీ 12 hours లోనే మళ్ళీ భయంకరమైన యుద్ధం తెరబోతున్న రకంగా సంకేతాలు కనబడుతున్నాయి. నిన్న సాయంత్రానికి మళ్ళీ లెబనాన్లో 10 నిమిషాల్లోనే కప్పు కాఫీ తాగినటువంటి సమయంలోనే 160 మిసైల్స్ ని లెబనాన్ చవి చూసింది. లెబనాన్ మొత్తానికి కూడా ఒక రకంగా లెబనాన్ రాజధాని బీరుట్ వరకు కూడా ఈ దాడులు కొనసాగాయి. దీంతో అది సీజ్ ఫైర్ కిందికి అగ్రిమెంట్ బ్రేక్ చేసినట్టు అవుతుందని చెప్పి ఇరాన్ భావిస్తోంది. బికాజ్ ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడిని కూడా తమ అగ్రిమెంట్లో భాగంగా ఉంది. నో అటాక్స్ ఆన్ ప్రాక్సీ అంటే తమ సహాయంగా ఉన్నటువంటి దేశాలపై కానీ తమకు మద్దతుగా ఉన్నటువంటి వ్యవస్థలపై కానీ ఎటువంటి దాడులు జరగకూడదు అనేది ఇరాన్ అండ్ అమెరికాకు సంబంధించినటువంటి ఆ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ లో ఉన్న ఒక ఒప్పందం. ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది కాబట్టి మేము జలసంధిని మూస్తున్నామని మళ్ళీ జలసంధిని వెంటనే మూసేసింది ఇరాన్. సో ఇప్పుడు జలసంధిని మూసివేయడం పైన డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూద్దాం. ఆల్ యుఎస్ షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ మిలిటరీ పర్సనల్ విత్ అడిషనల్ ammunitions, weaponry and anything else that is appropriate and necessary for the lethal prosecution and destruction of an already substantially degraded enemy will remain in place in and around Iran until such time as the real agreement reached is fully compiled with. మేము అక్కడే మోహరిస్తాం, అక్కడే సిద్ధంగా ఉన్నాం, ఎక్కడికి పోరిపోయామని రకంగా అనుకుంటే భ్రమపడ్డట్టే. విత్ అడిషనల్ అమ్యునిషన్స్, ఇంకా అదనంగా వెపన్స్తో సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు until or unless the agreement reach is fully compiled with, మాకు చెప్పినటువంటి అగ్రిమెంట్ పూర్తిగా సంపూర్ణమయ్యేంత వరకు అక్కడే ఉంటామంట. If for any reason it is not, which is highly unlikely, then the shooting starts bigger and better and stronger than anyone has ever seen before. It was agreed a long time ago, and despite all of the fake rhetoric to the contrary, no nuclear weapons and the Strait of Hormuz will be open and safe. సో అక్కడ ఆయన చెప్తుందండి, షూటింగ్ స్టార్స్ ఇవన్నీ కూడా ఆయన ఒక కవిత్వంలాగా చెప్తున్నప్పటికీ భయంకరమైన దాడులు ఉంటాయి. ఎప్పటివరకు మీరు నో న్యూక్లియర్ వార్, మీ దగ్గర న్యూక్లియర్ వార్ జరగదు, న్యూక్లియర్ వెపన్స్ లేవు అనేంత వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్గా సేఫ్గా ఓపెన్ చేసేంత వరకు అక్కడ మా యుద్ధ సైన్యం యుద్ధ నౌకలు మోహరించే ఉంటాయి. ఇన్ ద మీన్ టైమ్ అవర్ గ్రేట్ మిలిటరీ ఈజ్ లోడింగ్ అప్ అండ్ రెస్టింగ్, looking forward actually to its next conquest. చూడండి ఎంత ధైర్యంగా ఎంత బహిరంగంగా మళ్ళీ మీపై దాడి చేస్తాము, మీరు న్యూక్లియర్ వాపన్ని కోల్పోయేంత వరకు, మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేసేంత వరకు, మనం మాట్లాడుకునే విధంగా అగ్రిమెంట్లు అన్నింటిలో కూడా కంపైల్ అయ్యేంత వరకు మేము అక్కడ ఇంకా ప్రజెంట్ రెస్ట్ తీసుకున్న రెస్టింగ్ అంట. ఆ గ్రేట్ మిలిటరీ ఈజ్ లోడింగ్ అప్ అండ్ రెస్టింగ్. వాళ్ళు ఇంకా శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటున్నారు, అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు అనేటువంటి పదాన్ని డొనాల్డ్ ట్రంప్ తన ట్వీట్లో మెన్షన్ చేశారు. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ గతంలో మాదిరిగానే ద డెత్ ఆఫ్ ఎ హోల్ సివిలైజేషన్ విల్ డై టు నైట్ టు బి బ్రాట్ బ్యాక్. ఇది ఆయన చేసిన మొదటి వార్నింగ్ ట్వీట్, అంటే చివరి వార్నింగ్ ట్వీట్. ఆ చివరి వార్నింగ్ ట్వీట్ తర్వాత మళ్ళీ అదే స్థాయిలో అదే అగ్రెషన్తో అదే వార్నింగ్తో ఈ ట్వీట్ కూడా కనబడుతోంది. కానీ నిజానికి డొనాల్డ్ ట్రంప్ మరి సీజ్ ఫైర్ని ఇరాన్ బ్రేక్ చేస్తే ఇరాన్పై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదంటే డొనాల్డ్ ట్రంప్ లక్ష్యం కూడా అదే. ఇరాన్ సైలెంట్ అయిపోతే ఇక్కడ ఇజ్రాయెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అమెరికాకి, బికాస్ ఆఫ్ దేర్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ దేర్ ఎవ్రీథింగ్ అండ్ అట్మోస్ట్ రిలీజియస్ కాన్సిక్వెన్సెస్లో కూడా ఇజ్రాయెల్ అనేది అమెరికాకి ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ జెరూసలేం అంతా కూడా ఒక క్రిస్టియానిటీ కంట్రీ. సో అక్కడ రిలీజియస్, అక్కడ పబ్లిక్, అక్కడ టెక్నాలజీ, అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా అమెరికాకి ఇంపార్టెంట్. సో దాని నేపథ్యంలో లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా షియా ఇస్లామిస్ట్ పార్టీ, రెవల్యూషనరీ గార్డ్స్, ఇరాన్కి సంబంధించిన గార్డ్స్ ఏర్పాటు చేసిన హెజ్బొల్లా వ్యవస్థ ఇజ్రాయెల్పై దాడి చేస్తే మన అమెరికాపై దాడి చేసినట్టే. కాబట్టి ఆ హెజ్బొల్లాను మొత్తం కొట్టేయాలి, దానికి నీకేం సంబంధం, నువ్వు సైలెంట్గా ఉండని చెప్పి ఇరాన్ నోరు మూయిస్తున్నాడు.
లేదు హెజ్బొల్లా కూడా నువ్వు రక్షణగా ఉండాలి, హెజ్బొల్లాకు నేను రక్షణగా ఉంటా, హెజ్బొల్లాపై దాడి చేయదు అని కండిషన్ పెట్టినా కూడా ఇజ్రాయెల్ హెజ్బొల్లాపై దాడి చేస్తే దాన్ని సమర్థిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఇరాన్ని ఒక రకంగా ఇరుకున పెట్టడం. ఎలా యుద్ధం ఆగిపోయింది అనే రకంగా సీజ్ఫైర్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడంలో అమెరికా మాత్రం అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది. కానీ అమెరికా మద్దతుగా ఉన్న ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ మద్దతుగా ఉన్నటువంటి హెజ్బొల్లాపై దాడి చేయవచ్చు. అగ్రిమెంట్ నీకు నాకు కానీ నీ ఫ్రెండ్కి నా ఫ్రెండ్కి కాదు కదా అని చెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అటు ఇజ్రాయెల్ కూడా ఏమంటోంది, దిస్ సీజ్ఫైర్ డస్ నాట్ అప్లై టు లెబనాన్. ఈ సీజ్ఫైర్ అనేది లెబనాన్కి అప్లై అవ్వదు అనేటువంటి మాటని కూడా ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్ చెప్తూనే ఒకే ఒక్క 10 నిమిషాల్లో 160 మిసైల్స్ని ప్రయోగించి 254 మంది మరణానికి 1100 మందికి కొంత గాయాలవడానికి కారణమైంది. ఇది 1982లో హెజ్బొల్లా స్థాపించినటువంటి ఆ వ్యవస్థ నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటన. 1982 నుంచి టిల్ నౌ ఇప్పటివరకు. సో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద దాడి, అతిపెద్ద సంఘటన ఇదే. సో ఇప్పుడు హెజ్బొల్లాపై దాడిని డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే అది సీజ్ఫైర్ అగ్రిమెంట్ కింద లేదు కాబట్టి అది చెల్లదు అని అంటున్నారు. ఒకసారి ప్లీజ్ ఇఫ్ పాసిబుల్ ఆ సీజ్ఫైర్ అగ్రిమెంట్ని రిట్రైవ్ చేసే ప్రయత్నం చేయండి. ఆ సీజ్ఫైర్ అగ్రిమెంట్లో చాలా క్లియర్గా ఉంది, ప్రాక్సీ ప్రాంతాలపైన కూడా యుద్ధం ఆపాలి. ప్రాక్సీ ప్రాంతాలపై కూడా యుద్ధం ఆపాలని అంటే హమాస్ కానీ, హెజ్బుల్లా కానీ, యెమెన్స్ కానీ వీళ్ళపైన అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దాడి చేయొద్దు అని ఇది కండిషన్. బట్ ఇప్పుడు దాడి జరుగుతుందంటే సీజ్ఫైర్ అగ్రిమెంట్ జరిగినట్ట జరగలేదా? సో 7th పాయింట్ చూడండి. ఇక్కడ 7th పాయింట్, ఎండింగ్ రీజనల్ ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్, ప్రాంతీయ ప్రాక్సీ యుద్ధాల ముగింపు. ప్రాంతీయ ప్రాక్సీ యుద్ధాల ముగింపు అనే 7th పాయింట్. ఇది క్లియర్గా మెన్షన్ చేసి ఉంచింది ఇరాన్ తమ అండర్స్టాండింగ్లో భాగంగా, సీజ్ఫైర్ సంబంధించిన అండర్స్టాండింగ్లో భాగంగా. సో ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడు 10th రోజు అంటే రేపు డిస్కషన్లోకి వస్తుంది. ఆ డిస్కషన్ జరిగే సిచ్యువేషన్లో ఏం జరుగుతుందనే చూడాలి. బట్ ఆ అగ్రిమెంట్కి ఇప్పుడు తాత్కాలికంగా వర్కేబుల్గా ఉంది, ఇది వర్కౌట్ చేయొచ్చు అంటే దగ్గర సీజ్ఫైర్లో భాగంగా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేసింది. కానీ ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో, ఈ కండిషన్ బ్రేక్ అయిందో, వెంటనే సీజ్ఫైర్లో భాగంగా బ్రేక్ అవడంతో మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఒక సంఖ్యలు వేసింది, మళ్ళీ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసింది ఇరాన్. అటు హెజ్బొల్లా లెబనాన్పై మేము దాడి చేయొచ్చు, కానీ మీరు మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేయకూడదు. ఇది అమెరికా చెప్తున్న మాట. ఇజ్రాయెల్ కూడా ఇదే చెప్తోంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 160 మిసైల్స్ పడ్డాయి లెబనాన్ పైన. 160 మిసైల్స్. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూస్తే అర్థమవుతోంది. సో మేము ఇంకా శక్తియుక్తులను పెంచుకుంటున్నాం, ఆయుధ సామాగ్రిని పెంచుకుంటున్నాం. వీఆర్ రెడీ విత్ గ్రేట్ అమ్యునిషన్స్, వెపనరీ. అట్ ప్రెసెంట్ అవర్ గ్రేట్ మిలిటరీ ఈజ్ రెస్టింగ్. ఇవే ఉపయోగించిన పదాలు తన ట్వీట్లో. మా ఆర్మీ రెస్ట్ తీసుకుంటోంది, ఇంకా మేము శక్తియుక్తులను పెంచుకుంటున్నాము. మీరు పర్మనెంట్గా నో న్యూక్లియర్ వెపన్స్ అనేంత వరకు, అంటిల్ ఆర్ అన్లెస్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ కంప్లీట్లీ ఓపెన్ అండ్ సేఫ్, ఇవి రెండూ జరిగేంత వరకు నేను ఇక్కడి నుంచి నా సైన్యాన్ని వెనక్కి రమ్మని చెప్పను. నా సైన్యం అక్కడే ఉంటుంది, నా సైన్యం అక్కడే కాపలా కాస్తుంది. మళ్ళీ ఎక్కువ కనుక అయితే, ఇంకేదైనా తప్పు కనుక జరిగితే, ఇంకేదైనా చేయాల్సి వస్తే నీపై అటాక్ కూడా చేస్తామని మళ్ళీ ఇరాన్ హెచ్చరిస్తోంది. ఏంది 24 గంటల్లో ఇన్ని మాటలా? ఓ మనిషికి ఇన్ని నాలుకలా? ఇంత తప్పుడు ధోరణ? ఏదో చిన్న చితికేవాడో తెలియనటువంటి ఒక సామాన్య దేశస్తుడో లేదా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ మాట్లాడారని ఏమనుకోవచ్చు. ఒక దేశాన్ని పరిపాలించే వ్యక్తి, అట్ దట్ టు అమెరికన్ కంట్రీ, ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్గా టెక్నాలజీ పరంగా అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాకి అధ్యక్షుడిగా వ్యవహరించే ట్రంప్ దగ్గర ఇన్ని నాలుకల ధోరణ? 1 కాదు 2 కాదు, గంటల వ్యవధిలో ఇన్ని రకాలుగా మాట్లాడగలుగుతారా? ఇన్ని రకాలుగా తన పదాలు ఉంటాయా? సీజ్ఫైర్ అని ఆయనే అంటాడు, సీజ్ఫైర్ కాదని ఆయనే అంటాడు, చంపేస్తామని ఆయనే అంటాడు. రకరకాలుగా 1, 2, 3 ఇలా ట్వీట్లు చూస్తూ ఉంటే నిజంగా షాకింగ్ ఘటన అని చెప్పాలి. ఆయన ట్వీట్లు చూస్తూ ఉంటే కళ్ళు బైర్లుగా అమ్ముతున్నాయి. ఆయన ట్వీట్లు చూస్తే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ యుద్ధం మొదలవుతుంది, మా సైన్యం అక్కడ సిద్ధంగా ఉందనే రకంగా ఇరాన్కు వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇరాన్ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తుంది, ఇరాన్ దీన్ని ఎలా రిట్రైవ్ చేస్తుంది, దీన్ని ఎలా తిప్పికొడుతో చూడాల్సిన అవసరం అవుతుంది. బట్ ఇప్పటితో చాలా క్లియర్గా అర్థమవుతోంది, యుద్ధం ఆగిపోలేదు, సీజ్ ఫైర్ జరగడం లేదు. సీజ్ ఫైర్ బ్రేక్ అయింది, అమెరికా మళ్ళీ దాడి చేస్తుంది, ఇరాన్ మళ్ళీ దాడి చేస్తుంది. ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధం ఇక్కడితో ఆగే ప్రసక్తి అయితే లేదు. సో మీరేమనుకుంటున్నారు? ఈ సీజ్ ఫైర్ బ్రేక్ చేసింది ఎవరు? డొనాల్డ్ ట్రంపా, ఇరానా? డొనాల్డ్ ట్రంప్ బ్రేక్ చేశారా, ఇరాన్ బ్రేక్ చేసిందా? మళ్ళీ యుద్ధం జరిగితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉండబోతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. సో మీరేం చెప్తారు? ఈ మొత్తం సీజ్ ఫైర్ బ్రేక్ అవడానికి కారణం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? కామెంట్ చేయండి.